నాగేష్ అండ్ యాగేష్ వచ్చేయండి. నమస్కారం అండి. నమస్తే సార్. బాగున్నారా అండి? బాగున్నాను సార్. స్నేక్, హౌ ఆర్ యు స్నేక్? క్యూటీ. ఇప్పటి వరకు పాట అనౌన్స్ చేయకుండా పాడాం, కానీ ఈసారి మాత్రం పాట అనౌన్స్ చేయాలి ప్లీజ్. అది ఒకసారి నీ పేరు, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు అన్నది మన నీ బాణీలో ఒకసారి చెప్పేసి. అందరికీ నమస్కారం. నా పేరు యాగప్రియ. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. నేను ఈరోజు పాడబోతున్న పాట నా చెల్లి రోజా. బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక్కదానివి కాదు పాడేది, తను కూడా పాడుతుంది. తన గురించి చెప్పవా? నాతో పాటు పాడుతున్న వారు నాగవైష్ణవి గారు. అబ్బా, కమ్మని ఒక పాట పాటగా బ్రతకన మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నాగనమాగదులే ఇక నాగనమాగదులే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకన మీ అందరి నోట ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే తొలి వలపి తెలిపి చిలిపి సిక్కేలని చిరు చిగురు తొడిగి పగల మొక్కేలని ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే దోహారిక ఐ లవ్ యూ నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే జై జై గణేశ జై కొడతా గణేశ జై ముల్లిప్పు బొచ్చ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుచ్చి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం మిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడతా గణేశ జై ములింపు బొచ్చ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమింపు బుచ్చి గణేశ డాక్టర్స్, వెరీ ఒక హ్యాపీ ఎనర్జీ మీరిద్దరు స్టేజ్ మీద ఉంటే వెరీ గుడ్ ఎనర్జీ, వెరీ పాజిటివ్, వెరీ హ్యాపీగా ఉంది. ఏంటి పేరు? యాగప్రియ ఎవరు? ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో. ఎలా అలా నీకు చిన్నప్పటి నుంచి ఈ రేడియో గొంతు అలా ఆ స్టైల్లో మాట్లాడడం ఇష్టమా? లేదు సార్. అలా అలా అంటే ప్రాక్టీస్ ఈ షోలో ఈ అనౌన్స్మెంట్ ముందు చేయాలి కదా, మెటరేట్ అనౌన్స్ చేయడానికని అలా ప్రాక్టీస్ చేసేసింది తను. లేదు సార్, ప్రాక్టీస్ ఏం చేయలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అది న్యాచురల్ గా అలాగే వస్తుందా? అవును సార్. అవునా? ఇప్పుడు ఇంట్లో చాలా ఆకలింది, అమ్మా ఏదైనా తినేందుకు అని చెప్తున్నావు, ఇవ్వట్లేదు, అప్పుడు ఎలా చెప్తావు? అమ్మా నమస్కారం, నేను యాగప్రియని మాట్లాడుతున్నానమ్మా. నాకు కొంచెం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, కాస్త అన్నం పెట్టరా. ఇందువదన
చెప్తావా? లేదు సార్, నేనే వెళ్ళి తీసుకుంటాను. పులి బలపి తెలిపి చిలిపి సిక్కే. కానీ అండ్ నాగ వైష్ణవి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటావా? అవును సార్. నువ్వు ఎప్పుడు ఇలాగే హసన్ముఖిగా ఉండాలి. సార్ హసన్ముఖి అంటే ఏంటి సార్? హసన్ముఖి అంటే హసన్ జహంగీర్ చెల్లెలను. వెరీ గుడ్, బ్యూటిఫుల్ సింగింగ్, ఎంజాయ్ ద జర్నీ. థ్యాంక్ యూ సార్. బాగుంది యాగప్రియ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నీ తదుపరి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అర్థమైందా? అర్థమైంది సార్. బ్యూటిఫుల్ సింగింగ్ గర్ల్స్, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని చూడడం. థ్యాంక్ యూ. నాగా యాగా ఇద్దరూ పాడారు బాగా. జై జై గణేష పాడిన వెంటనే బాలు గారు స్టూడియో నుంచి బయటకు వచ్చి చేసిన మొదటి కాల్ నాకే. ఎంత బాగా రాసావు నాయన, ఎంత బాగా రాసావు, కలిసింటూ ఏకత్వం బోధిస్తున్నా మనకి భిన్నత్వం ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఎంత మంచి సాహిత్యం రాసావు నన్ను ఆ పాటకు లభించిన మొదటి ప్రశంస బాలుగారి దగ్గర నుంచి. తర్వాత ప్రేక్షకులందరూ శ్రోతలందరూ కూడా అభినందించారు. మొదటి ప్రశంస మాత్రం బాలుగారి దగ్గర నుంచే. ఏక్ దుజికేలి మరో చరిత్ర హిందీలో తీసినప్పుడు దాంట్లో తెరే మేరే బీచ్ మే పాడడానికి కోసం లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు వేరే గాయకుడిని అనుకుంటున్నప్పుడు బాలచంద్ర గారు లేదు పట్టుబట్టి మాకు బాలుగారే పాడారంట అని చెప్పడంతో బాలుగారు మొదటిసారిగా బాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఆ పాట ద్వారా ఆ పాటకు జాతీయ పురస్కారం లభించింది. అట్లాగే డ్యూయట్ సినిమాలో అంజలి పాటను స్వరపరిచినప్పుడు ఆ పాటను వేరే గాయకుడి చేత పాడిద్దాం అని రెహమాన్ గారు అనుకున్నప్పుడు బాలచంద్ర గారు మళ్ళీ బాలుగారు ఈ పాట పాడాలని పట్టుపట్టడంతో ఆ పాట బాలుగారు పాడారు. తర్వాత వాళ్ళ కలయికలో వచ్చిన మెరుపు కళల చిత్రంలో బాలుగారు పాడినందుకు ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. బాలుగారు అందుకున్న జాతీయ పురస్కారాల సంఖ్య 6, బాలుగారు అందుకున్న ఫిలింఫేర్ అవార్డుల సంఖ్య 6, బాలుగారు అందుకున్న నంది అవార్డుల సంఖ్య అక్షరాల 25. 25 ఉత్తమ నేపథ్య గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ గాత్రధారణ కళాకారుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా ఇంత బహుముఖీయమానమైన ప్రజ్ఞావంతుణ్ణి మళ్ళీ మనం చూస్తామా, కలుస్తామా? థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏక్ దుజే కిలియే విషయంలో కిషోర్ కుమార్ వాజ్ వన్ ఆఫ్ ద చాయిసెస్ ఆ సాంగ్స్ అని పాడాలి అని. కానీ బాలచందర్ గారి పాయింట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ తమిళ క్యారెక్టరే, సో అందుకని ఆ యాక్సెంట్ ఉన్నా కూడా పర్వాలేదు, మనం ఎస్పీబీ పెట్టి ఆ సాంగ్స్ పాడిద్దామని ఆ పాయింట్లో బాలచందర్ గారు గెలిచారు. ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఏంటంటే శంకరాభరణానికి నాన్నగారు వాజంట్ ద చాయిస్ అట్ ఆల్. కె విశ్వనాథ్ గారు అయితే యేసుదాస్ గారితో పాడించాలి, ఎందుకంటే ఇది చాలా క్లాసికల్ సాంగ్స్ ఇవన్నీ, కానీ కేజే యేసుదాస్ గారితో పెట్టి సాంగ్స్ పాడిద్దామని కె విశ్వనాథ్ గారు అనుకున్నారు. కానీ అక్కడ కూడా పట్టు వదలని విక్రమార్కుడు లాగా పుగడింది గారు, నేను నేర్పిస్తాను వాడికి సంగీతం, నేను వాడితో కూర్చుంటాను, నేను వాడితో కూర్చొని నేను వాడికి నేర్పిస్తాను, ఎందుకంటే దీంట్లో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అది బాలు మాత్రమే పాడగలడు అని చెప్పి. నాకు ఇంకా గుర్తుంది, రాత్రులు నాన్న ఇంటికి వచ్చి కూర్చొని పూడింది గాడి పాడింది అవి వింటూ, అది నా స్వరాలు రాసుకుంటూ, దాంతో స్క్రిప్ట్ బుక్ చూస్తే అన్ని గీతలు ఉంటాయి, దాని మీద ఎక్కడెక్కడ ఒత్తులు వేసుకోవడం, ఎలా ఎక్స్ప్రెస్ చేయడం, అన్ని మార్కులు వేసి పెట్టుకొని ఉంటారు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డింగ్కి ముందు అయితే ఇంత ఆయన కృషి పెట్టేవారు ఆ సినిమాకి. అండ్ లో అండ్ బిహోల్డ్ ఆయనకి ఆ నేషనల్ అవార్డు గెలవటం అనేది ఆయన నిజంగా ఆ నేషనల్ అవార్డు ఆయన కష్టార్జితం అంత. అండ్ ఈ గేవ్ ఆల్ దట్ క్రెడిట్ టు పుగడింది గారు నాన్న మీద పెట్టుకున్న ఆ నమ్మకం వల్ల నాన్నగారికి శంకరాభరణం అన్న ఒక చిత్రం ఆయన కలిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు, అంటే ఒక్కొక్క సింగర్స్కి ఒక్కొక్క స్ట్రగుల్ ఉంటుంది, అలా నాన్నగారు చాలా స్ట్రగుల్స్తో శంకరాభరణం తర్వాత తిరగలేదు అనుకుంటాను నేను. 80s తర్వాత he was. చరణ్ గారు, ఒక రఫ్లీ హౌ మెనీ డేస్ శంకరాభరణం ప్రిపరేషన్, ఒక ఊరికే ఇఫ్ యూ రిమెంబర్? అంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క టైం డ్యూరేషన్ ఉండేదండి. అంటే వాళ్ళు ఇమీడియట్గా రికార్డ్ చేసేవాళ్ళు కాదు. అంటే అప్పటికి నాన్నగారు పొద్దున 7 o'clock కాల్ షీట్ నాన్నగారి కోసం క్రియేట్ చేశారు, కానీ ఆ సినిమాకి మాత్రం లైవ్ రికార్డింగ్ చేయాలి. అండ్ దానికి ముందు నాన్న ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రికార్డింగ్. సో దొరకనటువంటి సేవ టుక్ అ లాంగర్ టైమ్, ఓంకారనాథను టుక్ మచ్ లాంగర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్, శంకరనాథ శరీర ప్రాబ్లీ మైట్ హావ్ బీన్ షార్టర్. అండ్ ఆ సినిమాలో అన్ని పాటలోనూ కథలో అల్లుకున్న పాటలే, ఏదీను కట్టు సిమ్లా కాశ్మీర్ కాదు కదా. సో ఆ కథలో అల్లుకొని అలా శంకరాభరణ శంకర శాస్త్రి గారి మిగతా క్యారెక్టర్స్ అయినా కూడా అవన్నీ కొన్ని అట్లాంటి సాంగ్స్ అన్ని లైట్గా తీసేసుకున్నా కూడా ఈ ప్రిన్సిపల్గా ఈ 3 పాటలు మటుకు నాకు తెలిసి చాలా కష్టపడి నాన్నగారు పాడిన పాటలు. ఓంకారనాథను, శంకరనాథ శరీరాపర అండ్ దొరకున ఇటువంటి సేవ, ఈ 3 వాజ్ వేర్ ది యాంకర్స్ ఫర్ దట్ ఫిల్మ్.
థ్యాంక్ యూ యాగేష్ అండ్ నాగేష్. ఆల్ ద బెస్ట్. కాంపిటీషన్లో కలుద్దాం. వెల్ డన్. గుడ్ లక్.